మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇది మన ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది ఒక ప్రాచీన వైద్య విధానము. ఈ రెమెడీని పాటిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి. డాక్టర్ గారు నమస్తే. ధన్వంతరియే నమః. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గానే చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో చెప్పిన చిట్కాలన్నీ కూడా సో రూట్ కాజ్ ఏంటి దాన్ని ట్రీట్ చేస్తుంది. సో దానివల్ల మిగతా వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గిస్తూ ఉంటుంది. అయితే రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలని ఈ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది. ఇది ఒక ప్రాచీనమైన ఒక రెమెడీ. అసలు ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు మీరు అడిగిన ఈ విధానాన్ని ఆయుర్వేద పరిభాషలో లేకపోతే ఆయుర్వేద వైద్య విధానంలో నిషి ఉష్ణోదక పానం అని చెప్పారనమాట. ఉష్ణోదక పానం. నిషి అంటే రాత్రి, ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు, పానం అంటే తాగడం. సింపుల్. రాత్రిపూట వేడి నీళ్ళు లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగడం. నిషి ఉష్ణోదక పానం అని మనకు చాలా ఆయుర్వేద గ్రంథాలలో, ముఖ్యంగా భైషజ్యరత్నావళి, యోగరత్నాకరము, బసవరాజీయము ఇలాంటి గ్రంథాలలో మనకి దీని గురించి బాగా చెప్పారనమాట. అయితే ఈ నిషి ఉష్ణోదక పానం అంటే ఏంది, ఎలా తాగాలి, ఎవరు తాగాలి, ఎంతకాలం తాగాలి, ఇవన్నీ ప్రశ్నలు. సో దాదాపుగా నేను నా దగ్గరికి వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్కి సజెస్ట్ చేసేది అంటే 100% మందికి, అంటే వాళ్ళ అవసరం, ఇది తాగాల్సిన అవసరం వాళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తాను. దాదాపు 15 ఏళ్ళ నుంచి నేను ఇది సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. చాలా సింపుల్ రెమెడీ, సింపుల్ చిట్కా. మన చిట్కా అంటే మనము ఏదో మనము దీన్ని చిన్న చూపు చూడొద్దు. దాంట్లో ఎంతో సైంటిఫిక్ రీజన్ ఉంటుందన్నమాట. నేను చెప్తాను దీన్ని ఎలా చేసుకోవాలి. నిషి ఉష్ణోదక పానం అంటే ముఖ్యంగా ముందు ఉష్ణోదకం అంటే వేడి నీళ్లు, దాన్ని ఎలా తయారు చేయాలి, ఎట్లా చేసుకోవాలి అంటే మామూలుగా మన ప్రిపరేషన్ కూడా చాలా వేరుగా ఉంటుంది. ఏదో నీళ్లు గోరువెచ్చ చేసుకొని పొయ్యి మీద పెట్టి గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని తాగడం కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. సో ఆ పద్ధతి ఎందుకు చెప్పారనేది కూడా దానికి రీజన్ చెప్తాను. ముందుగా ఎలా చేసుకోవాలంటే మామూలుగా మనం తాగే నీళ్లు, చాలామందికి అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి RO నీళ్లు మాత్రమే దొరుకుతాయి. లేదు, కొంతమందికి మున్సిపల్ ట్యాప్ నీళ్లు దొరుకుతాయి, కొంతమందికి బావి నీళ్లు దొరుకుతాయి, మినరల్ వాటర్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు మినరల్ వాటర్ అవాయిడ్ చేయండి, RO వాటర్ కూడా అవాయిడ్ చేయండి వీలైతే. దీని కొరకు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్లు లేకపోతే 2 గ్లాసుల నీళ్లు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన నీళ్ళని తీసుకొని ఆ 2 గ్లాసుల నీళ్లు మరగపెట్టాలన్నమాట. ఎంతవరకు మరగపెట్టాలి అంటే 2 గ్లాసుల నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరగపెట్టాలి, లేకపోతే 4 కప్పుల నీళ్లు 1 కప్పు అయ్యే వరకు మరగపెట్టాలన్నమాట. ఇప్పుడు తీసుకోవాల్సింది ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ అయితే చాలా మంచిది, ఎందుకంటే ట్యాప్ వాటర్ మనకి కృష్ణా వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ మనకి నదుల నీళ్ళే దాదాపుగా మనకి మున్సిపల్ వాటర్ తీసుకుంటే మంచిది అనమాట. బావి నీళ్ళైనా మంచిదే. దీన్ని చతుర్భాగ అవశేష ఉష్ణోదకము అంటారు. అంటే ఒక భాగాన్ని 4 భాగాలు అయ్యే వరకు మరగబెట్టిన నీళ్ళు అనమాట. లేదు మాకు ఇంకా కొంచెం తొందరగా కావాలి, మాకు అంత టైం లేదంటే అర్ధభాగ అవశేషం, అంటే 2 కప్పుల నీళ్లు 1 కప్పు అయ్యే వరకు, లేకపోతే 1 గ్లాసు నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు అర్ధభాగ అవశేషం. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే 8వ వంతు, అంటే 2 కప్పుల నీళ్లు 1/2 కప్పు అయ్యే వరకు అలా కూడా తీసుకోవచ్చు. లేదు అంటే అర్ధభాగం కానీ చతుర్భాగంగా అంటే 1/4 రెడ్యూస్ కానీ లేకపోతే హాఫ్ రెడ్యూస్ నీళ్లు కానీ మనం చేసుకోవచ్చు అనమాట. సో మరగబెట్టి సన్నటి మంట మీద మరగబెట్టేసి కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పట్టినా ఓపికగా చేసుకొని దీన్ని ఏం వడపోయాల్సిన అవసరం లేదు. దాన్ని డైరెక్ట్గా మనము తాగగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మీరు టీ లాగా తాగేసేయండి. తాగగలిగేంత వేడిగా ఉన్నప్పుడు దీన్ని తాగాలన్నమాట. సార్ మరి ఇది ఎప్పుడు తాగాలి అంటే దీనికి ఒక పద్ధతి కూడా ఉంది, తయారు చేసుకునే పద్ధతి ప్లస్ తాగే విధానం. ఎప్పుడు అంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత 2 గంటల గ్యాప్ ఇచ్చి తాగాలన్నమాట. ఎందుకు అంటే మనకు తీసుకున్న ఆహారము పూర్తిగా జీర్ణమయ్యి మనకి పొట్టలోకి వచ్చినప్పుడు ఇది తీసుకోవాలన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి ఈ ఫుడ్తోని కలవడం జరగదు. మామూలు ఉదాహరణకి మీరు 7 గంటలకి లేకపోతే 8 గంటలకు మీరు రాత్రి డిన్నర్ చేస్తారనుకోండి, 10ంటికి తీసుకోండి. లేకపోతే కొంచెం ఎర్లీగానే తీసుకోవాల్సిన మీకు అనిపిస్తే 7 గంటలకు మీరు భోజనం చేసేసి 9 గంటల వరకు తీసుకొని మీరు ఒక 10 నిమిషాల తర్వాత పడుకోండి, లేకపోతే అర్ధగంట తర్వాత పడుకోండి, మీ ఇష్టం.
కానీ తిన్న తర్వాత మాత్రం అంటే రాత్రి డిన్నర్ తర్వాత మాత్రం ఒక 2 గంటల గ్యాప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. ఓకే. ఇది తీసుకునే టైము, మనం తయారు చేసుకునే పద్ధతి. రెండవది సార్, మరి దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి? అందరికీ మనకి డౌట్ కదా, మీరు తీసుకోమన్నారు మేము తీసుకుంటాం, కానీ దీనివల్ల ఏం సార్ మాకేం బెనిఫిట్, ఎందుకు తీసుకోవాలి సార్, మాకేం పని లేదా అని అడుగుతారు కదా. చెప్తాను. దీనికి ఏంటంటే మొట్టమొదటి ఉపయోగం ఇది, నేను ఒక ఆయుర్వేద దీనికి సంబంధించిన ఒక శ్లోకాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నా దగ్గర ఉంది అది. దీన్ని ఏమని చెప్పారంటే నిషి ఉష్ణోదక పానం శ్లేష్మ ఆమ మేధోగ్నం వస్తిశోధన దీపనం శ్వాసకాస జ్వరహరం పీతం ఉష్ణోదకం నిషి. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆమదోషము, తర్వాత శ్లేష్మ దోషము, తర్వాత మేధోగ్నం, మేధస్సు అంటే ఫ్యాట్. ఎవరైతే ఇంతకుముందు నేను కొన్ని ఒబెసిటీకి వాడే మందులకు అనుగుణంగా అవి వాడుతూ కూడా రాత్రిపూట ఈ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వేడి నీళ్ళు కనుక తాగితే మనకి ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఖర్చు లేని వైద్యం అన్నమాట. కొంతమందికి ఏ మందు వాడడం సార్, మేము ఎక్సర్సైజ్ చేయం, డైట్ చేయం, ఏదైనా టిప్ చెప్పండి అంటే ఇది చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే శ్వాసకాస పీనసం అంటే మనకి అలర్జిక్ రైనైటిస్, కొంతమంది లేవగానే తుమ్ములు, దగ్గు, ముక్కు కారడము, కళ్ళు ఎర్రబడి, తర్వాత అంత ఛాతీలో అంత శ్లేష్మ, వీళ్ళందరికీ కూడా ఉపయోగం అనమాట. రెగ్యులర్గా తాగండి. మీకు తీసుకునే మందులకు అడిషనల్గా ఇది కనుక మీరు చేస్తూ ఉంటే మీకు మందులు అద్భుతంగా పనిచేస్తాయి. మందులు ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ కాలంలో వాటి రిజల్ట్స్ కనపడతాయి అనమాట. తర్వాత ఇంకొకటి కాన్స్టిపేషన్, ఉదయం లేవగానే చక్కగా మోషన్ అవుతుంది, ఫ్రీగా మోషన్ అవుతుంది. తర్వాత డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. ఎందుకంటే దీనికి ఆమ దోష హరం అని చెప్పారు. ఆమం అంటే టాక్సిన్స్, అవి బయోటాక్సిన్స్, ఫుడ్ వల్ల వచ్చేవి, మెటబాలిక్ యాక్టివిటీలో వచ్చే టాక్సిన్స్, లేకపోతే రకరకాల టాక్సిన్స్ని మనమి ఆమదోషం కింద. ఆమదోషం అది పెద్ద టాపిక్ అది. సో ఆమదోషం ఉన్నప్పుడు శరీరంలో అంత బరువు, నీరసము, లేకపోతే ఎప్పుడు చిన్న పని చేసిన తొందరగా అలసిపోవడము, లెథర్జీగా ఉండడము, దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, కొంచెం పని చేసినా కూర్చోవాలనిపించడం, కూర్చున్న తర్వాత పడుకోవాలనిపించడం, పడుకున్న తర్వాత పూర్తిగా నిద్రలోకి జారుకోపోవాలనిపించడము, తర్వాత చిరాకు, చిన్నదానికి చిరాకు, ఏదైనా కొద్దిగా సౌండ్ విన్నా కానీ ఆయాసం లాగా రావడం, దడలాగా రావడం, కోపం రావడం, రెస్ట్లెస్నెస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆమదోషానికి సంబంధించినవి. సో ఇవి తీసుకోవడం వల్ల ఏమంటే బాడీ డిటాక్స్ అవుతుంది, శరీరంలో ఉన్న మనకి టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. పోయి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, మన పేగులలో ఉండే మలం, చెత్త చెదారము, తర్వాత మలం, మన టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి మనకి రోజంతా హుషారుగా ఉండేటట్టు చూస్తుంది అన్నమాట. సింపుల్ రెమెడీ, చాలా సింపుల్ రెమెడీ. ఎంత మనకి దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ఏం లేదు. నీళ్ళు తాగి పడుకోవడం, పాలు తాగే బదులు పాలు, కొంతమంది జ్యూస్లో తాగే అలవాటు ఉంటుంది, అవన్నీ మానేయండి. మీరు జస్ట్ ఒక నీళ్ళు తాగండి, వేడి నీళ్ళే తాగండి, ఖర్చు లేని పని తాగండి. మీరు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమందికి స్కిన్ డ్రై అవుతుంది, ఇప్పుడు చలికాలం కదా, స్కిన్లో హైడ్రేషన్ కూడా అవుతుంది, చర్మం మొత్తం తేమగా ఉంటుంది, స్కిన్ కలర్ కూడా పెరుగుతుంది దీంతో. ఎందుకంటే టాక్సిన్స్ అన్ని పోతుంటాయి కదా, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది కదా, స్కిన్ కూడా మంచిగా గ్లో పెరుగుతుంటుంది, చూడగానే ఏదో హెల్తీగా కనపడుతుంది, ముఖం కూడా తేజస్సుగా కనపడుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కొంతమందికి ఈ హెచ్డిఎల్ లెవెల్, ఎల్డిఎల్ లెవెల్, మనకి లిపిడ్ ప్రొఫైల్ అంటారు కదా, లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ లెవెల్ మనకి తక్కువ ఉండడం, ఎల్డిఎల్ లెవెల్ ఎక్కువ ఉండడము, టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, వీళ్ళకి కూడా ఇది వాడుతుంటే, ఆ మందులకు అడిషనల్గా వాడుతుంటే కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సార్ ఇవన్నీ చెప్పారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పార్ట్ చూడండి, ఈ లాస్ట్ పార్ట్. ఇది కారణం చెప్తాను నేను ఎందుకు అని, ఎందుకు ఇది ఇంత అద్భుతంగా మీరు చెప్తున్నారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, అసలు దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి. సింపుల్ అమ్మా, మనకి శరీరంలో స్రోతస్సులు అని ఉంటాయన్నమాట, నాడులు అని అంటారు. సూక్ష్మ నాడులు, స్థూల నాడులు అంటే సబ్టిల్, అంటే మనకి సూక్ష్మం అంటే సబ్టిల్గా ఉండే నాడులు అంటే మార్గాలు, పతాలు, వేస్, తర్వాత మనకి క్యాపిలరీస్, బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్, లింఫాటిక్ డ్రైనేజ్కి సంబంధించినవి, తర్వాత వీన్స్, వీటి ఆర్టరీస్, నర్వ్ కండక్షన్ సంబంధించిన నర్వ్స్, వీటన్నిటిని కూడా మనం స్రోతస్సుల కింద తీసుకోవచ్చు. అవి కంటికి కనబడని వాటిని మనకి సన్నగా ఉండేవాటిని సూక్ష్మ స్రోతస్సులు అంటారు. స్థూల స్రోతస్సులు అంటే మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో ఉండే మనకి పేగులు, తర్వాత ఇవన్నీ కూడా మనకి స్థూల స్రోతస్సుల కింద తీసుకోవచ్చు. వీటన్నిటి కూడా మార్గాలు అన్నమాట. అంటే మనకి వాత, పిత్త, కఫాలు కానీ, ఆహారం కానీ, తర్వాత రసధాతు కానీ, ధాతులు కానీ, రక్తం కానీ, మలినాలు కానీ, ద్రవ పదార్థాలు కానీ, ఒక మనకి నర్వ్ కండక్షన్ కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ కావాలంటే ఈ స్రోతస్సులు క్లియర్గా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఈ స్రోతస్సులలో లేదా ఈ మార్గాలలో, ఈ దారులలో అడ్డంకులు ఉంటాయో వాటిని స్రోతావరోధము అంటారు. ఈ స్రోతావరోధము తొలగిపోవడానికి అగ్నితత్వం కావాలి. అంటే ఒక ఫైర్ ఎనర్జీ అన్నమాట. ఒక ఫైర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్రోతస్సులు అనేవి బ్రేక్ అవుతాయి, ఎందుకంటే వాటిలో ఉండే అడ్డంకులు అనేవి కరిగిపోతాయి అన్నమాట.
సో మేధోధాతు ఫ్యాట్ వల్ల కానీ అది అడ్డంకి ఉండొచ్చు, శ్లేష్మధాతు వల్ల కూడా ఉండొచ్చు కదా. సో వీటి వల్ల వచ్చే శ్రోతావరోధం పోవడానికి అగ్ని యొక్క తత్వం అవసరం అనమాట. మనము అగ్ని యొక్క తత్వాన్ని నేరుగా మనం తీసుకోలేము. మనం మంటం లోపలికి తీసుకోగలుగుతాం, ఫైర్ లోపలికి మింగగలుగుతాం లేదు. సో దాని కనుక ఏం చేస్తున్నామంటే ఈ అగ్నితత్వాన్ని జలానికి ఆపాదిస్తున్నాం. సో మనం వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అగ్నితత్వము ఆ నీటిలోకి పోయి మనం తీసుకున్నప్పుడు అగ్నితత్వం అనేది ఈ స్రోతస్సులని మనకి ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఈ శ్రోతావరోధం తొలగిపోయి అవి ఛానల్స్కి అంత రక్త ప్రసారం బాగా జరుగుతుంది, నర్వ్ కండక్షన్ బాగా జరుగుతుంది, మనకి ఆహారం యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మూమెంట్స్ అవన్నీ కూడా నార్మల్గా ఉండి ఆరోగ్యం చేయకూడదు. ఇది దీంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీది ఈ ఆయుర్వేదంలో. చాలామంది అంటే మాకు డయాబెటీస్ తగ్గింది, సోరియాసిస్ తగ్గింది, మేము వెయిట్ లాస్ అయ్యాము, సో మాకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే తగ్గాయి, ఇలా చెప్తూ ఉంటారు మీ దగ్గర వచ్చినప్పుడు. చాలామంది విన్నాను నేను. సో ఆయుర్వేదానికి ఇంకా ప్రాచుర్యం కావాలి, ఆయుర్వేదం ఇంకా జనాల్లోకి వెళ్ళాలి. మీరు మాకు రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. ఈ మాధ్యమాల ద్వారా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. ఏదో గోల్డెన్ మిల్క్ అది ఇదని చెప్తూ ఉంటారు, అది కాదు. అసలు ఆయుర్వేదం గ్రంథాల్లో ప్రాచీనంగా ఇది ఎప్పటి నుంచో చెప్పబడిన ఒక ఆరోగ్య రహస్యం. పాటించాలని కోరుకుందాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. జై ఆయుర్వేద. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.